వాతావరణం శాఖ అంచనా ప్రకారం మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని, రానున్న రోజుల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది ఈ అల్పపీడనం? అయితే ప్రస్తుతం అయితే మన తీరానికి దగ్గరలో ఉన్నటువంటి సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో అయితే ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం లాస్ట్ 2 to 3 డేస్ నుంచి మనం చూస్తున్నాం. అవి ఇప్పుడు మరింతగా బలపడుతున్నాయి. వీటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో మరొక అల్పపీడనం వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే దాని నైబర్హుడ్లో ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, ఏలూరు అండ్ యానం ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు. అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అండ్ నెల్లూరు ఈ జిల్లాలు కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇవి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే అవకాశం చేత ఈ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఏర్పడినటువంటి ఆవర్తనాల ద్వారా కానీ మాన్సూన్ ఫేవరబుల్ కండిషన్స్ ద్వారా కానీ లాస్ట్ 24 అవర్స్లో కూడా గుడ్ రైన్స్ మనం చూడడం జరిగింది. అత్యధికంగా అయితే విజయనగరం జిల్లాలో ఉంటే ఎస్కోట్లో అయితే 10 సెంటీమీటర్స్, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరులో అయితే 9 సెంటీమీటర్స్, అల్లూరు సీతారామరాజులో ఉండే వరంరామచంద్రపురంలో అయితే 5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. ఓకే, ఎలర్ట్స్ ఏమైనా జారీ చేశారు సార్? అలర్ట్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఇవి భారీ వర్షం వరకే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్న చేత ఎల్లో అలర్ట్స్ వరకే ఉంటాయి. ఈ అల్పపీడనం ప్రభావం మరో 24 గంటల్లో ఈ భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్పి అలాగే వాతావరణం శాఖ అయితే ఈ మత్స్యకారులకి వేటకు వెళ్ళే అవకాశం అయితే లేదు. అలాగే దీని ప్రభావం ఈదురుగాలులు వీచి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. మరో 24 గంటల్లో అయితే ఈ అల్పపీడనం ప్రభావం ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ దాని పరిసర ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 3 డేస్ కూడా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, ఏలూరు అండ్ యానం ఈ జిల్లాల్లోనూ, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అండ్ నెల్లూరు ఈ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే కొన్ని జిల్లాల్లో సెకండ్ డే కూడా భారీ వర్షం నమోదయ్యేటట్టు, ముఖ్యంగా చూస్తే ఏలూరు, అల్లూరు సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు అండ్ కృష్ణ ఈ జిల్లాలకైతే సెకండ్ డే కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి రాబోయేటువంటి అల్పపీడనం దృష్ట్యా, అలాగే ప్రస్తుతం ఇప్పుడు మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ ఉపరితల ఆవర్తనాల దృష్ట్యా కూడా తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు ఉన్నాయి. ముఖ్యంగా అయితే ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న చేత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులన్నీ కూడా ప్రస్తుతానికి అయితే వేటకు వెళ్ళొద్దని అయితే మనం చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.